గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ చూసుకున్నట్టయితే క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ చెక్ చేసుకున్నట్టయితే 1 in 5 person ఈజ్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్ అని తేలింది. అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో గమనించండి. మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఒక 10 types ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ థర్డ్ పొజిషన్లో ఓరల్ క్యాన్సర్స్ ఉంటున్నాయండి. ఓరల్ క్యాన్సర్స్ మెయిన్లీ కాజ్ అయ్యేది మనకుండే చెడు అలవాట్ల వల్ల. మెయిన్లీ పాన్ తినడం, గుట్కా తినడము, నెక్స్ట్ స్మోకింగ్ అండ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లేదా ఓవర్ స్ట్రెస్ ఉండడం వల్ల, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఓరల్ క్యాన్సర్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు చూసినట్టయితే మేము ఏడాదికి 6 నెలలకు ఒక కేసు చూసేవాళ్ళం. 2 years బ్యాక్ అట్లీస్ట్ ఒక మంత్లీ 1 కేసు చూసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే వారానికి ఒక కేసు వస్తూ ఉంది. వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. ప్లీజ్ కీప్ యువర్ హెల్త్ ప్రాపర్లీ. చెడు అలవాట్లు ఏమన్నా ఉంటే వాటిని మానేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే మీకు ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ముందే డిటెక్ట్ చేయవచ్చు. మా దగ్గరికి వచ్చినట్టయితే వీ విల్ డయాగ్నోస్ దట్. వీ డోంట్ ఛార్జ్ యూ ఎనీథింగ్. ఓరల్ క్యావిటీ నీట్గా చెక్ చేసి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమున్నాయి, ఏంటి, మీకు వస్తా రాదా కూడా మేము చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ ఇన్ దిస్ వీక్. ఇది ఓరల్ హెల్త్ వీక్, అంటే ఓరల్ క్యాన్సర్ డే సందర్భంగా నెక్స్ట్ 1 weekలో మేము ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లీజ్ ఎవ్రీవన్ యూటిలైజ్ దిస్. థ్యాంక్ యూ.